సినీ పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ ఫేర్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్లు, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్లు, ఫాదర్ అండ్ సన్స్, ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ కాంబినేషన్లు మనం చూసాం. కానీ నిర్మాత నటుడి కలయికలో హిట్ కాంబినేషన్లు చాలా తక్కువ. అలాంటి వారే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ స్టన్నింగ్ పర్ఫార్మర్, దేశం గర్వించదగ్గ నటుడు ప్రకాష్ రాజ్. సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా స్టార్ హీరోలతో దమ్మున్న సినిమాలు తీసే దిల్ రాజు గారు తన సినిమాలో హీరోలను మారుస్తారు. కానీ ప్రతి సినిమాలో ప్రకాష్ రాజును మాత్రం మిస్ కారు. తన తొలి సినిమా దిల్ నుండి రిలీజ్ కు రెడీ అవుతున్న ఓకే బంగారం వరకు అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచారు. అన్నదమ్ముల సంబంధం దాని గురించి మాట్లాడాలి. డెఫినెట్గా ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఓల్ ఇండస్ట్రీకి తెలుసు, తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. 13 సినిమాలు ఇప్పటి వరకు తీస్తే 10 సినిమాల్లో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. మా సంస్థ నుంచి ఏ సినిమా వచ్చినా ఒక కథ అనుకుంటే అలాగే అనుకుంటాం. సో మీకే తెలుసు, ఆయన లేని మా సినిమా ఏది ఉండదు. కుటుంబం మొత్తాన్ని మెప్పించే సినిమాలు తీయడం దిల్ రాజు అలవాటు. కుటుంబం మొత్తాన్ని తన నటనతో ఆకట్టుకోవడం ప్రకాష్ రాజు అలవాటు. అందుకే ఈ ఇద్దరి కలయికతో ఆల్ టైమ్ గ్రేట్ క్యారెక్టర్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పనా? నీకు వీలైతే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను వేసేస్తావు. కుదరదు, అందుకే ఏడుస్తున్నావు. రే, ద్రోహాల్లో 2 రకాలు ఉన్నాయిరా. ఒకటి మనం అవతల వాళ్ళకి చేయడం, చంపడం, నరకడం, రేప్ చేయడం ఇలాంటివి. ఇంకొకటి మనకు మనమే చేసుకోవడం, ఈ సిగరెట్ కాల్చడం, మందు తాగడం. నీలాంటి నమ్మకానికి అర్హత లేని వాటిని పక్కన పెట్టుకోవడం. ఎరా, చెస్ నేర్చుకో ఎత్తులొస్తాయని నేర్పితే నాకే ఎత్తేసి నన్నే ఎత్తేద్దామనుకున్నారా? క్రూరమైన విలన్ వేషంతో మొదలైన ఈ ఇద్దరి జర్నీ సమాజం గర్వించే తండ్రి పాత్ర వరకు రకరకాల షేడ్స్ లో సాగింది. ఊరు బాగు కోసం తపించే పెద్ద మనిషిగా, పిల్లలను జాగ్రత్తగా పెంచే తండ్రిగా. మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా. తెలీదే నాకు. నాకు బిజినెస్ లో ₹1 కోటి వస్తే పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా 10 మందికి చెప్పుకునేవాడిరా. కానీ నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. సారీ రా నాన్న. ఎరా, చెప్పొచ్చు కదరా నాకు. సొంత కొడుకునే చంపాలనుకునే డాన్ గా, కూతుళ్ల కోసం తపించే తండ్రిగా, కనుసైగలతో ఊరిని ఇంటిని శాసించే పెద్ద మనిషిగా, వయసులో ఉన్న కొడుక్కి మార్గదర్శిగా. కుక్కనే తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి క్షమించుతుంది. కంగారు పడిపోయానంతే. వెళ్ళిపోతానమ్మా, పోలీస్ కేసు వద్దు. ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకొచ్చాను. తండ్రిగా, అన్నగా, విలన్ గా ఎన్నో రకాల వేరియేషన్స్ తో మెప్పించారు ఈ రాజ్ ద్వయం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమాలో అద్భుతమైన పాత్ర తరువాత ఇంటెలెక్చువల్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న ఓకే బంగారం సినిమాలో మరో అద్భుతమైన పాత్రతో దిల్ రాజు అండ్ ప్రకాష్ రాజ్ మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. మణిరత్నం, ప్రకాష్ రాజ్, దిల్ రాజు ఈ ముగ్గురి కాంబినేషన్ లో చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మణిసార్ అమృత సినిమా తెలుగు రైట్స్ తో దిల్ రాజు గారు తొలిసారిగా రిలీజ్ చేశారు. అందులో కూడా ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఇప్పుడు ఓకే బంగారం సినిమాలో మరోసారి ఈ ముగ్గురు కాంబినేషన్ రిపీట్ అవ్వడం యాదృచ్ఛికమే. గ్రేట్ సినిమాలతో, గ్రేట్ పర్ఫార్మెన్స్ తో గ్రేట్ఫుల్ గా సాగుతున్న ఈ ఇద్దరి గ్రేట్ ఫ్రెండ్షిప్ లో ముందు ముందు మరెన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన పాత్రలు రావాలని, కొత్త తరానికి ఈ రాజుల స్నేహం మార్గదర్శకంగా ఉండాలని ఆశిద్దాం. దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు.
అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండిరా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? సూపర్. ఆయన నటించిన సన్నివేశం